సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ పేరుడు ఘటన ఆచూకీ లభించని 8 మంది కార్మికులపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని తేల్చేశారు. ఆచూకీ చిక్కని రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాద సమయంలో కాలి బూడిదై ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 100కు పైగా శాంపిల్స్ సేకరించినా DNA మ్యాచ్ కాలేదు. 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. 3 నెలల తర్వాత తిరిగి రావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామన్నారు అధికారులు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. సిగాచి 43 మంది చనిపోయిన ఘటనలో ఎంక్వైరీ చేయాల్సి ఉందన్నారు మంత్రి వివేక్. డిసెంబర్లో ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. అందులో అన్ని మెన్షన్ చేశారని చెప్పారు. కంపెనీ సూచనలు పాటించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలిపారు. మేనేజ్మెంట్, ఫెడరేషన్స్తో 25న మీటింగ్ ఉందని, భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో అక్కడ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పటంచెరులో ఏదైతే 43 మంది చనిపోయినారో దాంట్లో ఎంక్వైరీ నడుస్తుంది. మేనేజ్మెంట్ ఏదైతే లోపాలు ఏమున్నాయో డెఫినెట్లీ ఆ సంస్థలో కూడా ఇంతమంది చనిపోవడము, నేను ఇన్స్పెక్టర్ రిపోర్ట్ చదివినాను. డిసెంబర్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏదైతే పోవాలో చాలా బాగా మెన్షన్ చేసినాడు ఏమేం లోపాలు ఉన్నాయో. దీంట్లో మేనేజ్మెంట్ వారు కొంచెం శ్రద్ధ తీసుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది కాదు.